హలో అస్సలాము అలైకుం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజు అయితే మనం చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకోవచ్చు సో దీనికైతే ఫస్ట్ మనం చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ గ్రైండ్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి సో అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇది పచ్చివాసన పోయే వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి సో చూసుకోండి జాగ్రత్తగా అక్కడే ఉండండి లేదంటే మాడిపోతుంది సో చూసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోనే మనం టేస్ట్కి తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి అంటే మీరు ఎంత స్పైస్ అయితే తినగలరో సో అంత కారం అయితే యాడ్ చేసుకోవాలి అంటే కర్రీకి తగ్గట్టు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రై చేయండి తర్వాత ఇది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొంచెం రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి రాక్ సాల్ట్ అయితే బాగా టేస్ట్గా ఉంటుంది సో యాడ్ చేయండి తర్వాత ఇది బాగా ఫ్రై అయింది కదండి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఈ స్టేజ్లో మనం చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ మాత్రం 80% వరకు కుక్ అయిపోవాలండి తర్వాత ఇది మనం బిర్యానీలో యాడ్ చేస్తాం సో హాఫ్ కర్రీ మనం గ్రేవీ కింద యూజ్ చేసుకొని హాఫ్ చికెన్ మనం బిర్యానీలోకి యాడ్ చేసుకోవచ్చు సో బాగా మిక్స్ చేయండి చికెన్ వేసిన తర్వాత చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇందులో బాగా ఫ్రై అయింది కదండి ఈ స్టేజ్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులో కొంచెం నువ్వు పొడి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొంచెం నువ్వు పొడి కూడా యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం ధనియా పొడి కూడా యాడ్ చేసుకొని ఓల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి ఉడకనివ్వండి చూడండి ఆఫ్టర్ మూత తీసి చూసిన తర్వాత చికెన్ అనేది మనకి రెడీ అయిపోయింది సో ఇప్పుడు బిర్యానీకి రెడీ చేసుకోవచ్చు ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కరివేపాకు యాడ్ చేస్తే తర్వాత కొన్ని ఆనియన్ కొంచెం టమోటో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి మనకి చాలా ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వండి సో ఇవి ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీకి అంత టేస్ట్ బాగుంటుంది సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఆఫ్టర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇది బాగా ఫ్రై అవుతూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండండి తర్వాత ఇందులోనే కొంచెం మనం బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత బే లీఫ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం 1:2 రేషియోలో వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్తో రైస్ ఉంటే 2 బౌల్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం 2 బౌల్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి 1:2 రేషియో వేసుకోండి మనకి రైస్ కూడా బాగా కుక్ అవుతుంది ఓకే ఒక బౌల్కి 2 బౌల్స్ వాటర్ వేశారు చూడండి మనకి వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేసుకోవచ్చు రైస్ యాడ్ చేసేసుకోండి ఎక్కువసేపు అయితే బాగా కలపొద్దు ఎందుకంటే మళ్ళీ రైస్ అనేది కొంచెం విరిగిపోతుంది అప్పుడు బిర్యానీ స్ట్రక్చర్ అయితే బాగోదు సో యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకేసారి ఇలా కలపండి ఎక్కువ సార్లు అయితే కలపొద్దు
జస్ట్ ఇలా ఒక్కసారి కలిపితే చాలు. తర్వాత ఇందులోకి మనం ఇందాక కుక్ చేసుకున్నాం కదండి, చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. అంతా యాడ్ చేయలేదు, మేము కొంచెమే యాడ్ చేసామంటే ఫ్లేవర్ గురించి. రిమైనింగ్ చికెన్ కర్రీ లాగా గ్రేవీ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బాగా రెండు మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ వాటర్ 80% ఓవర్, ఇంకా 20% మాత్రమే ఉన్నాయి. సో ఈ స్టేజ్ ఇంకా మనం గ్రేవీ ఉంది, సో ఆ గ్రేవీ కూడా ఇందులో వేసేసుకున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్, చికెన్ ఫ్లేవర్తో. సో ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ బరువుకి ఏదైనా కూడా పైన పెట్టుకోండి. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మన బిర్యానీ రెడీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.